సున్నుండలు తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకైతే నేను 1 కప్పు వరకు మినప పప్పుని తీసుకుంటున్నానండి. ఇవి 1 కప్పు వరకు పొట్టు పప్పుని తీసుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడా కొంచెం దోరగా మంచి కలర్ వచ్చే వరకైతే వేయించుకోవాలి. ఈ మినపప్పును వేయించుకునేటప్పుడు అందులోకైతే కొన్ని బియ్యం కూడా వేసుకొని అయితే వేయించుకోవాలి. దీనివల్ల ఏంటంటే సున్నుండలు అనేవి మంచిగా ఉండలు కట్టుకోవడానికైతే ఈజీగా ఉంటుందండి. ఇలా పప్పును వేయించుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. నెక్స్ట్ చల్లారిన పప్పునైతే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని పప్పునైతే మిక్సీ పట్టుకోవాలండి. పట్టేటప్పుడు కూడా మిక్సీని పట్టేటప్పుడు కొంచెం బరకగా పట్టుకోవాలండి, మెత్తగా కాకుండా. అలాగే అదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసుకొని అందులోకి 4 యాలకులు వేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. బెల్లాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అయితే మనం ముందుగా మినపప్పును బరకగా పట్టుకున్నాం కదండి, అదే పిండిలోకి అయితే ఇలా మెత్తగా పట్టుకున్న బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత అయితే మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత అయితే పిండి మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఉండలు కట్టుకుంటే సున్నుండలు అనేవి రెడీ అవుతాయి. ఈ సున్నుండల్ని డైలీ డైట్లో ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల అయితే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వీక్నెస్ ఉన్న బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఇలా తీసుకోవడం వల్ల అయితే వీక్నెస్, అలసట, నీరసం లాంటివి ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఇలా సున్నుండను తీసుకోవడం వల్ల అయితే వీక్నెస్ అనేది తగ్గుతుందండి. ఇదండి. సున్నుండలు తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకైతే నేను 1 కప్పు వరకు మినప పప్పుని తీసుకుంటున్నానండి. ఇవి 1 కప్పు వరకు పొట్టు పప్పుని తీసుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కూడా కొంచెం దోరగా మంచి కలర్ వచ్చే వరకైతే వేయించుకోవాలి. ఈ మినపప్పును వేయించుకునేటప్పుడు అందులోకైతే కొన్ని బియ్యం కూడా వేసుకొని అయితే వేయించుకోవాలి. దీనివల్ల ఏంటంటే సున్నుండలు అనేవి మంచిగా ఉండలు కట్టుకోవడానికైతే ఈజీగా ఉంటుందండి. ఇలా పప్పును వేయించుకొని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. నెక్స్ట్ చల్లారిన పప్పునైతే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని పప్పునైతే మిక్సీ పట్టుకోవాలండి. పట్టేటప్పుడు కూడా మిక్సీని పట్టేటప్పుడు కొంచెం బరకగా పట్టుకోవాలండి, మెత్తగా కాకుండా. అలాగే అదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసుకొని అందులోకి 4 యాలకులు వేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. బెల్లాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత అయితే మనం ముందుగా మినపప్పును బరకగా పట్టుకున్నాం కదండి, అదే పిండిలోకి అయితే ఇలా మెత్తగా పట్టుకున్న బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత అయితే మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత అయితే పిండి మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఉండలు కట్టుకుంటే సున్నుండలు అనేవి రెడీ అవుతాయి. ఈ సున్నుండల్ని డైలీ డైట్లో ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల అయితే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వీక్నెస్ ఉన్న బ్లడ్ పర్సన్